పసుపు పేరు చెబితే పరుపు తడుపుకునే బ్యాచ్ మీరా మా చరిత్రల గురించి కామెంట్ చేసేది. హిస్టరీ రిపీట్ అవుద్ది. ఈ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ సూర్యకుమార్ యాదవ్ కి ఒక మర్చిపోలేని పీడకల. కొంతమంది ఏంటంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ పైన మజాక్ చేస్తారు. నువ్వు నిజమైన క్రికెట్ ఫ్యాన్ అయితే సూర్యకుమార్ యాదవ్ కి అందరు బ్యాట్స్మెన్ కి ఎట్లయితే సపోర్ట్ చేసినామో సూర్యకుమార్ యాదవ్ కూడా సపోర్ట్ చేయాలి, మనం ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు 2020లో అతి తక్కువ టైంలో వరల్డ్ క్లాస్ బౌలర్ ని కూడా మన సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టిండు. T20 నెంబర్ 1 బ్యాట్స్మెన్ గా నిలిచిండు. ఫ్రెండ్స్, ఒలింపిక్స్ లో చైనా వాళ్ళే అమెరికా వాళ్ళే ఇన్ని గోల్డ్ మెడల్స్ గెలుస్తున్నారు. కానీ ఇంత పాపులేషన్ ఉన్న ఇండియా వల్ల ఒక్క గోల్డ్ మెడల్ కూడా కొట్టడానికి చేత కాలేదే అని ఎగతాళి చేసిన టైంలో అప్పుడు వచ్చాడు మన నీరజ్ చోప్రా గారు. ఎన్నో సంవత్సరాలుగా గోల్డ్ మెడల్ లేని ఇండియా నీరజ్ చోప్రా గారు గోల్డ్ మెడల్ అందించడంతో ఒక్కసారిగా ఇండియాలో ఉన్న యూత్ కంతా మోటివేషన్ గా మారిపోయాడు. నీరజ్ చోప్రా గారి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. పేద కుటుంబంలో పుట్టిన నీరజ్ చోప్రా గారు ఒలింపిక్స్ కి ముందు వాళ్ళ ఫ్యామిలీకి కేవలం 1 ఎకరం పొలం మాత్రమే ఉండేది. గోల్డ్ మెడల్ కొట్టిన తర్వాత 24 గంటల్లో నీరజ్ చోప్రా గారికి మన గవర్నమెంట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో మీకు చెప్తా. 75 lakhs బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, 6 crores బై గవర్నమెంట్ ఆఫ్ హర్యానా, 2 crores బై గవర్నమెంట్ ఆఫ్ పంజాబ్, 1 crore బై గవర్నమెంట్ ఆఫ్ మణిపూర్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో బహుమతులు మన ఇండియా గవర్నమెంట్ ఇచ్చాయి.